నిర్మాతలు వస్తామన్నారు, కలిశారు. ప్రత్యేక ఎజెండా ఏమీ లేదన్నారు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఏపీలో షూటింగ్లు, స్టూడియోల నిర్మాణంపై చర్చించామన్నారు. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడిగారని తెలిపారు. ఏపీలో సినిమాలు, షూటింగ్లు అలాగే స్టూడియోల నిర్మాణంపై కూడా చర్చించామంటూ కూడా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. సో అపాయింట్మెంట్ కూడా సీఎం చంద్రబాబుది, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా అడిగినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. హిమబిందు, ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తోటి సినీ నిర్మాతల భేటీ ముగిసింది. ఈరోజు ఉదయం సచివాలయంలో 12:30 ప్రాంతంలో ప్రారంభమైన భేటీ దాదాపు గంటన్నర పాటు ఈ భేటీ కొనసాగింది. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సినిమాలు రూపకల్పనతో పాటుగా సీఎంతో కలిసి వారికి ఉన్నటువంటి సమస్యలకి సంబంధించి చర్చించే అవకాశం కల్పించాలని మంత్రి దుర్గేష్ని కలిసినట్లుగా నిర్మాతలు తెలియజేశారు. ప్రస్తుతం ఏదైతే తెలంగాణలో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో మంత్రితో భేటీకి సంబంధించి ఎటువంటి ఇది లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయాలను చర్చించడానికి సీఎం అపాయింట్మెంట్ ఇప్పించాల్సిందిగా కోరడం జరిగిందని చెప్పి నిర్మాతలు తెలిపారు. అలాగే మంత్రి దుర్గేష్ కూడా ఈ భేటీలో ప్రాధాన్యత ఏమీ లేదు, కేవలం వారికి ఉన్నటువంటి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కల్పించాలని, ఏదైనా కూడా ఒక సినిమా రిలీజ్ సమయంలో వారు వచ్చి రిక్వెస్ట్ పెట్టడము లేకపోతే వారికి ఉన్నటువంటి సమస్యలను తెలియచేయడం మాత్రమే పరిమితం అవుతుంది తప్ప ఫిలిం డెవలప్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఏర్పాట్లు చేయాలి, అలాగే ఏమేమి లొకేషన్స్లో యూజ్ చేసుకుంటున్నారో ఆ లొకేషన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా ఆ పేర్లు వేసినట్లయితే అక్కడ టూరిజం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని సూచనలు నిర్మాతలకు మంత్రి చేసినట్లుగా తెలిపారు. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో ఫిలిం డెవలప్మెంట్ అనేది జరగాలి. ఈ కార్పొరేషన్ ఏర్పాటుతో పాటుగా దీనికి సంబంధించినటువంటి చైర్మన్ని కూడా త్వరలోనే ప్రకటిస్తామని కూడా మంత్రి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా నిర్మాతలతో జరిగినటువంటి భేటీలో ఏదైతే అక్కడ హైదరాబాదు తదితర ప్రాంతాల్లో జరిగినటువంటి అభివృద్ధి, సినిమాకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం నిర్మాతలు పెట్టుబడులు పెట్టి స్టూడియోస్ లాంటివి, డబ్బింగ్ థియేటర్స్ లాంటివి కట్టాలని చెప్పి కూడా కోరినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక పర్యాటక రంగ అభివృద్ధి అలాగే సినిమాకి సంబంధించినటువంటి విషయాలు రెండు కూడా ముడిపడి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. సెప్టెంబర్ 2వ తేదీ తరువాత ఈ నెలంతా కూడా కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో సెప్టెంబర్ 2వ తేదీ తర్వాత సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తామని మంత్రి చెప్పినట్లుగా నిర్మాతలు తెలిపారు. దాంతోపాటుగా 2వ తేదీ తర్వాత నుంచి ఏదో ఒక రోజు, ఒక వారం రోజుల ముందుగా మాకు తెలియజేసినట్లయితే అందరూ కలిసి వచ్చి సీఎంతో భేటీకి అవకాశం కల్పించాలని కోరినట్లుగా కూడా నిర్మాతలు తెలియజేశారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.